ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతయే నమః. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. మన ఆశ్వీజ మాసంలో మరి రేపు సోమవారం నుంచి కూడా నవరాత్రులు ప్రారంభం. శరన్నవరాత్రులు అమ్మవారికి ప్రీతి అయినటువంటి రోజులు. ఈ రోజుల్లో మనం జపం చేసినా, పూజ చేసినా, దానం చేసినా, ఏది చేసినప్పటికీ కూడా అమ్మవారి సంబంధమైనది ఏది చేసినా కూడా అది సహస్ర గుణితం 1000 రెట్లు ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి తప్పనిసరిగా అమ్మవారిని ఆరాధించండి. అమ్మవారి అనుగ్రహంతో అన్నింటా విజయాన్ని సాధించండి. ఇంకా మరి ముఖ్యమైన విషయం ఏంటి అంటే అమావాస్య మనకు ఆదివారం. ఇటువంటి అవకాశం మళ్ళీ ఎప్పుడో కానీ రాదు. ఈరోజు మన పితృదేవతలు ఎదురు చూస్తూ ఉంటారట. మనం నదికి వెళ్ళి వాళ్ళకి తిలోదకాన్ని ఇచ్చి వాళ్ళని ఆ రోజు కనుక మనం పూజించినట్లయితే వాళ్ళు ఎంతో నృత్యం చేస్తారు, సంతోషాన్ని పొందుతారు మొట్టమొదట, తర్వాత నృత్యాన్ని చేస్తారు, తర్వాత గానాన్ని చేస్తారు. ఎంతో ఆనందాన్ని పొంది మన యొక్క వంశం యొక్క అభివృద్ధి కోసం ఏమి చేయాలి అని వారు ఆలోచించి వంశాభివృద్ధికి తగినటువంటి ఆశీస్సులు మనకు అందచేసేటువంటి మహాపర్వదినం మహాలయ అమావాస్య ఆదివారం. అంచేత మనం దాన్ని కూడా తప్పనిసరిగా మనం సద్వినియోగం చేసుకుని పితృదేవతల్ని పూజించండి, తరించండి. అంచేత ఈ వారం మనం గ్రహాల యొక్క పరిస్థితిని బట్టి మనం రాశి ఫలాలు తెలుసుకుందాం. మరి 21 సెప్టెంబర్ 21, 2025 నుంచి 27 సెప్టెంబర్ 2025 వరకు ఉన్న గ్రహాల యొక్క పరిస్థితులు అనుసరించి మనం తప్పనిసరిగా రాశి ఫలాలు తెలుసుకుందాం. మిథున రాశి. ఈ మిథున రాశి వారికి మనం చూసినట్లయితే చంద్రుడు తృతీయ, చతుర్థ, పంచమ, షష్ఠ స్థానాల్లో సంచారం. అంచేత వార ప్రారంభం చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది, వారాంతం చాలా అనుకూలంగా ఉంటుంది. మరి ఈ రాశి వారికి మనం చూసినట్లయితే చతుర్థంలో రవి, బుధుడు ఇలా గ్రహాల యొక్క పొజిషన్ కొద్దిగా వీక్గా కనబడుతోంది. అంచేత మనం ప్రతి పని కూడా చాలా శ్రద్ధగా చేయవలసినటువంటి అవసరం ఉన్నది. ఆత్మస్థైర్యాన్ని నింపుకుంటూ ధైర్యంగా ఉంటూ మానసికమైన ప్రశాంత వాతావరణంగా మనం ముందుకు వెళ్ళాలి. నిరుత్సాహం చెందవలసిన అవసరం లేదు, నెగిటివ్గా ఆలోచించవలసిన అవసరం అంతకన్నా లేదు. మరి ఏం చేత అంటే జన్మంలో గురుడున్నాడు, శుభరూపమైనటువంటి వ్యయం జరగడానికి అవకాశాలు ఉన్నాయి. ఏదో రకమైనటువంటి వ్యయం జరిగిపోతూ ఉంటుంది, అది శుభరూపమైనటువంటి వ్యయం అవుతుంది. ఇంకా మీ యొక్క ఆలోచన విధానాలు, మీ యొక్క ప్రయత్నాలు తప్పకుండా వార ప్రారంభంలోనూ వారాంతంలోనూ విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి. సాధ్యమైనంత వరకు అనవసరమైన వ్యవహారాలకి వారం మధ్యలో దూరంగా ఉండడం చాలా మంచిది. ప్రతి పని కూడా శ్రద్ధగా చేయండి, నిదానంగా చేయండి, విజయం వైపుకి తప్పకుండా వెళ్ళగలుగుతారు. గత వారం కంటే ఈ వారం చాలా అనుకూలంగా ఉన్నది. దైవ కార్యక్రమాల్లో పాల్గొండి అమ్మవారి యొక్క ఆరాధన విశేషమైనటువంటి ఫలితాన్ని మీకు ఇస్తుంది. ముఖ్యమైన వ్యవహారాల్లో మరింత శ్రద్ధ అనేది కూడా చాలా అవసరమవుతుంది. ఉద్యోగపరమైన సమస్యలు పెద్దగా ఉండవు, రాజకీయ పరంగా పెద్దగా గుర్తింపు ఉండదు. వృత్తుల పరంగా చూస్తే వార ప్రారంభం వారాంతం కాస్త అవకాశాలు లభించేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఏదైనా న్యాయవాదులు, వైద్యులు, కళారంగం వారు రూపాయి ఇస్తే రూపాయిన్నర ఖర్చు కనబడుతుంది. కాబట్టి ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్త తీసుకుంటూ ముందుకు వెడితే విజయం తప్పనిసరిగా మీ వెంట ఉంటుంది. వ్యాపార పరంగా మనం చూసినట్లయితే వ్యాపార పరంగా జనరల్, కిరాణా, మెడికల్, ఫ్యాన్సీ, లోహ, యంత్ర, వాహన వీటి వారికి అందరికీ కూడా కాస్త సోమవారం నుండి గురువారం వరకు అనుకూలంగా ఉండేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. సంఖ్యల్లో 5, రంగుల్లో గ్రీను. ఆరాధనలో శివారాధన, దక్షిణామూర్తిని బాగా పూజించండి. దక్షిణామూర్తి ఫోటోను చూడండి, మంచి ఫలితాలు ఉంటాయి. దానాల్లో శనగలు, శనగపిండి ఇటువంటి గురువారం నాడు స్వీట్ పదార్థాలు దానం చేయండి, సత్ఫలితాలు మీరు పొందగలుగుతారు.